వంటగదిలో కోడలు అనామిక బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉండగా అత్తగారు శారద వచ్చింది. కాళ్ళ మనోడో మనవరాలు స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నారు. ఇక నీ బ్రెడ్ ఆమ్లెట్ వేయడం అవ్వలేదా? అయిపోయింది అత్తయ్య. అయినా రోజు మార్నింగ్ ఏదో టిఫిన్ చేస్తారు, కానీ ఇలా రోజు బ్రెడ్ ఆమ్లెట్ తినరు కదా అత్తయ్య. నా మనవడో మనవరాలు తింటారు, నువ్వు చేసి పెట్టుకోవాలా? ఎప్పుడైనా ఒకసారి అంటే తినొచ్చు అత్తయ్య, ఇలా రోజు అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ తింటారు, లంచ్లోకి ఆమ్లెట్ తింటారు, ఇంటికొచ్చిన తర్వాత స్నాక్స్తో మరొక ఆమ్లెట్ తింటారు, నైట్ రైస్లోకి తింటారు. ఇలా ఒక రోజుకి ఇన్నిసార్లు డబ్బున్న వాళ్ళు కూడా తినరు అత్తయ్య. మన ఇంట్లో మాత్రం పిల్లలు తింటున్నారు. అన్నిసార్లు తింటున్నారు అనబాక్కోళ్ళ. పిల్లలకి నీ దిష్టి తగిలేలా ఉంది. అదంతా ఇప్పుడెందుకు? బ్రెడ్ ఆమ్లెట్ అయిందా లేదా ముందది చెప్పు. అసలు పిల్లల్ని కాదు, మిమ్మల్ని అనాలి. ఇలా పిల్లలకి ఎవరైనా ఆమ్లెట్ని అలవాటు చేస్తారా అత్తయ్య? ఎవరి గురించో నాకెందుకే, నా మనవడో మనవరాలు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఆయన నచ్చినవి ఇప్పుడు కాకపోతే పిల్లలు ఎప్పుడు తింటారే? ఇంకేం మాట్లాడకుండా బ్రెడ్ ఆమ్లెట్ అట ఇయ్యి, నేను తినిపించి స్కూల్కి పంపిస్తా. మళ్ళీ నువ్వైతే ఏదో ఒకటి మాట అంటున్నావు అని శారద చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇస్తుంది. శారద హాల్లో ఉన్న హరీషు భవ్యల దగ్గరికి వచ్చింది. వాళ్లకు ప్రేమగా బ్రెడ్ ఆమ్లెట్ తినిపిస్తుంది. ఇక చాలు నానమ్మా, స్కూల్కి వెళ్దాం పదండి. అవునమ్మా, స్కూల్కి వెళ్దాము అని చెబుతూ ఉండగా పిల్లల లంచ్ బాక్సులు తీసుకుని అనామిక వాళ్ల దగ్గరికి వచ్చింది. లంచ్ బాక్సులు తీసుకుని లంచ్లో పెట్టాల్సిన ఆమ్లెట్స్ గురించి అడుగుతారు. అనామిక పెట్టాను అని చెబుతుంది. దాంతో సంతోషంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. 2 వీలర్ మీద వీధుల వెంట తిరుగుతూ గుడ్లమ్ముకునే రాజయ్య రోడ్డు పక్కన బైక్ ఆపుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో సుభద్ర, ఎప్పుడు జరిగిందంట అని అడుగుతూ ఉండగా మట్టింట్లో ఉన్న అతని భార్య సుభద్ర ఫోన్లో ఇలా అంటుంది. ఎప్పుడన్నది తెలీదు, కానీ ఉదయం చూసినప్పుడు నోటి మాట రాలేదంట. కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చూసి చచ్చిపోయాడని చెప్పారంట. సర్లే, బట్టలు సర్దు, నేను ఇంటికి వస్తున్నాను. మరి గుడ్లు ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడితే పిల్లి ఉంచటం లేదు. అంత జాగ్రత్త పడినా ఎట్టా ఆ పిల్లి ఇంట్లోకి వస్తుందో అర్థం కావటంలా. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఎక్కడ పెట్టాలి? ఎన్నాళ్ళకు గుడ్లు వ్యాపారం చేస్తున్నారు. బాగా తెలిసిన చికెన్ షాప్ వాళ్ళు, వేరే షాప్ వాళ్ళు కానీ ఉంటారుగా. విషయం చెప్పి వాళ్ళ దగ్గర పెట్టిరండి, 2 రోజుల్లో మళ్ళీ తెచ్చుకుందాం. ఈ ఆలోచన బాగానే ఉంది సుభద్ర, అట్టాగే చేస్తానులే. నువ్వు స్కూల్కి వెళ్ళి కూతుర్ని తీసుకురా. ఇంతలో నేను ఎవరో ఒకరితో మాట్లాడి కోడిగుడ్లు వాళ్ళ దగ్గర పెట్టేసి వస్తాను. ముగ్గురం కలిసి ఊరెళ్దాం అని చెప్పి రాజయ్య ఫోన్ పెట్టేస్తాడు. ఎవరి దగ్గర తన ఎగ్స్ పెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఎగ్స్ వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న శారదే గుర్తుకొచ్చింది. శారదని ప్రేమగా అక్క అని పిలుస్తూ ఉంటాడు రాజయ్య. ఎవరి దగ్గర ఎందుకు, మా శారదక్కుందిగా, వాళ్ళింటి దగ్గర పెట్టేసి వెళ్తాను అని అనుకొని రోజులాగానే ఆ రోజు కూడా శారద వాళ్ళ ఇంటికొచ్చాడు. ఇంటి బయట కూర్చుని పేపర్ చూస్తున్న ప్రసాద్ కనిపించాడు. బావగారు, మా అక్కయ్యుందా? ఉంది గుడ్ల బామ్మరిది, పిలుస్తానుండు. ఏమో ఈ శారదా, నీ కోడిగుడ్ల తమ్ముడు రాజయ్య వచ్చాడు అని చెప్తాడు. శారద ఎక్స్ట్రే పట్టుకొని రాజయ్య దగ్గరికి వచ్చింది. శారదక్క, బావున్నావా? బాగున్నాను తమ్ముడు, 1 డజన్ గుడ్లు ఇవ్వు తమ్ముడు. అక్క, డజన్ కాకపోతే 2 డజన్లు తీసుకో, కాకపోతే నాకు సాయం చేయాలక్క అని రాజయ్య అడుగుతూ ఉంటే మధ్యలోనే ప్రసాద్ కల్పించుకొని, డబ్బులు మాత్రం అడక్కు బామ్మర్ది. డబ్బులు కాదు బావా. అయితే ఇంకేం కావాలి తమ్ముడు సహాయం నీకు? అక్క, 6 గంటల క్రితమే బంధువుల నుంచి ఫోన్ వచ్చిందక్క. తెలిసిన వాళ్ళు చనిపోయారు, కుటుంబంతో పాటు వెళ్ళాలి. ఓ 2 రోజుల్లో వస్తాను. ఇదంతా సర్లే గాని ఇప్పుడు నేను నీకేం సహాయం చెయ్యాలి అది చెప్పు అని శారద అనగానే ప్రసాద్ కల్పించుకొని, నీకింకా అర్థం కాలేదా? రాజయ్య తన కోడిగుడ్లని మన దగ్గర పెట్టాలనుకుంటున్నాడు. 2 రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్తున్నాడు. అవునక్క, బావ చెప్పింది. ఈ విషయం చెప్పడానికి సహాయం సాయం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా తమ్ముడు? ఎగ్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసెళ్ళు. నాకు కావలసిన డజన్ ఎగ్స్ని నేను తర్వాత తీసుకుంటానులే. అట్టగే అక్క, తీసుకో అని చెప్పి రాజయ్య తన కోడిగుడ్లని శారద వాళ్ళ ఇంట్లో పెడతాడు. అనామిక చూసి, వీటిని గనక పిల్లలు చూశారంటే ఇక అంతే సంగతి, కనబడకుండా బట్ట కప్పాలి అని అనుకుంటుంది. రాజయ్య బయటకొచ్చి శారదకి ప్రసాద్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మొదలైన వర్షం 2-3 రోజులు గడిచినా పడుతూనే ఉంటుంది. దాంతో రమేష్ హమాలీ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటాడు. బాధతో అనామికతో ఇలా అంటాడు. అనామిక,
3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. నేను పనికి వెళ్ళలేకపోయాను. వచ్చే సంపాదనలో 3,000 రూపాయలు తగ్గుతాయి అనామిక. పర్వాలేదులేండి, నేనేదోలా సర్దుబాటు చేసుకుంటాను, మీరు బాధపడకండి. ఒక నెల 3 రోజులు కాబట్టి సర్దుబాటు చేస్తావు అనామిక. కానీ ఏంటండి? ఇది వర్షాకాలం అనామిక. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు వర్షం పడకుండా ఉంటుందో అర్థం కాదు. వర్షం పడిందా మన హమాలీ పని సాగదు. పని చేయకపోతే డబ్బులు రావు. సంపాదన తగ్గితే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే అందరం ఒక పూట తినటం మానేయాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను అత్తయ్య ఒక పూట తినడం బంద్ చేస్తాం. మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకి ఏదో ఒక విధంగా మేలు చేస్తాడు అని చెబుతూ ఉండగా ఆ గది గుమ్మం దగ్గర నిలబడి వింటున్న శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏదో ఒకటి చేసి కొడుక్కి సహాయం చెయ్యాలని అనుకుంటుంది. అప్పుడు శారదకి ఒక మూల బట్ట కప్పిన కోడిగుడ్లు కనిపిస్తాయి. వెంటనే రాజయ్యకి ఫోన్ చేస్తుంది. చెప్పు శారదక్క. 2-3 రోజుల్లో వస్తానన్నావు, అలా చెప్పి గుడ్లెక్కడ పెట్టి వెళ్ళిపోయావుగా తమ్ముడు. నువ్వేంటి మరి ఇంకా రాలేదు? మా ఇంట్లో ఎగ్స్ పెట్టిన విషయం మర్చిపోయావు ఏంటి? ఆ విషయం గుర్తు చేద్దామని ఫోన్ చేసే తమ్ముడు. వస్తున్నావా మరి? అక్క, నేను రాటాకి ఇంకో 10 రోజులు పట్టుద్ది. అప్పటిదాకా గుడ్లుండవు. కావాలంటే మీరు ఆడుకోండి, ఏమైనా ఉంటే నేను వచ్చాక మాట్లాడుకుందాం. సర్లే తమ్ముడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. శారద కోడలు అనామిక అని పిలిచింది. అనామిక వచ్చి, ఏంటత్తయ్య పిలిచారు? రాజు ఇప్పుడే ఫోన్ చేసి అతను రావడానికి 10 days పడుతుందని, కావాలంటే గుడ్లు వాడుకోమని, ఏవైనా ఉంటే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాడు. వాడుకోమని చెప్పాడు, బాగానే ఉంది అత్తయ్య. కానీ అన్ని ఎగ్స్ని ఎలా వాడతాం చెప్పండి? నాకొక ఆలోచన వచ్చింది కోళ్ళ. చెప్పండి అత్తయ్య. ఇప్పుడు వర్షాకాలమే కనుక వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది కదా. అవును, అందుకే కోళ్ళ, నువ్వు వేడివేడిగా ఘాటుగా ఉండి ఆమ్లెట్ చేసి అమ్మడం మొదలు పెట్టావంటే, అదే కోళ్ళ స్పైసీ అని అంటారు కదా, అట్టాగనమాట. స్పైసీ ఆమ్లెట్ చేసి అమ్మాలి. నీకు నేను మీ మావయ్య తోడుగా ఉంటాం. నువ్వు స్పైసీ ఆమ్లెట్ చేస్తా ఉండాలి, నేను వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తా ఉంటాను. మీ మావయ్య కౌంటర్ దగ్గర కూర్చొని డబ్బులు తీసుకుంటా ఉంటాడు. ఆలోచన అయితే బానే ఉంది అత్తయ్య. మనం ఏదో ఒక విధంగా కొడుక్కి సహాయం చేసిన వాళ్ళం అవుతాంగా. కొడుకు మాత్రం తన రెక్కలు ముక్కలు చేసుకుని మన కోసం ఇంతకాలం కష్టపడ్డాడు కదా. ఏమంటావు కోళ్ళ? ఇంత మంచి ఆలోచన చేసిన తర్వాత నేను కాదని ఎలా అంటానత్తయ్య? మీరు చెప్పినట్టుగా ఒక చోట బండి పెట్టుకుని స్పైసీ ఆమ్లెట్ అమ్ముదాం. సరే కోళ్ళ, గొడుగు పట్టుకుని వెళ్ళి ఒక చోట చూసుకుని వద్దాం పద అని అత్తాకోడళ్ళు కలిసి ఒక గొడుగు కింద ఊరంతా తిరిగి ఖాళీగా ఉన్న ఒక పాకను చూస్తారు. వర్షంలో తడవటం ఇష్టం లేని వాళ్ళు ఆ పాకలో ఉంటారు. అది తమ స్పైసీ ఆమ్లెట్ వ్యాపారానికి బాగా పనికొస్తుందని మాట్లాడుకొని మంచి రోజున స్పైసీ ఆమ్లెట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అనామిక స్పైసీ ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది. శారద అడిగిన వాళ్లకు ఆ స్పైసీ ఆమ్లెట్ని ఇస్తూ ఉంటుంది. ప్రసాద్ కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా 10 రోజులు గడిచాయి. అత్తాకోడళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బులొస్తాయి. కోళ్ళ, ఇప్పుడు మనం కొడుకు ఒకరోజు పనికి వెళ్ళకపోయినా బాధపడాల్సిన పరిస్థితి లేదు. మన దగ్గర డబ్బులున్నాయిగా. అవునత్తయ్య అని మాట్లాడుకుంటూ ఉండగా రాజయ్య ఊరి నుంచి తిరిగొచ్చాడు. రాజయ్యని చూసి శారద చాలా సంతోషపడుతుంది. తమ్ముడు, నువ్వు ఎగ్స్ని మా ఇంట్లో పెట్టిపోవడం మాకే మంచి జరిగింది. ఇగో డబ్బులు తీసుకో, నీకు కావలసిన ఎగ్స్ కొనుక్కో. వదిలేక్క, తమ్ముడుగా ఇది నా బాధ్యత అనుకుంటానులే అని చెప్పి అక్కడి నుంచి రాజయ్య వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అనామిక కుటుంబం స్పైసీ ఆమ్లెట్ వ్యాపారంతో తిరిగి తమ ఆర్థిక కష్టాలని తీర్చుకుంటారు. రాత్రి సమయం 8 దాటింది. పొలం దగ్గర వేసుకున్న పాకలో దీపం వెలుగుతూ ఉంటుంది. నీళ్లు తాగిన ప్రసాద్ ఒక కర్ర పట్టుకొని పాకలో నుంచి బయటకొచ్చి పొలం చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఎవ్వరూ లేరనుకొని కుదుటపడతాడు. ఈ శారద ఏంటి నాకింకా అన్నం తీసుకురాలేదు? టీవీలో సీరియల్ చూస్తా నన్ను మర్చిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉండగా అతని సెల్ ఫోన్ మోగింది. చెప్పమ్మా కోళ్ళ. మట్టింట్లో కాపురం ఉంటున్న అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మావయ్య, అన్నం తీసుకుని అత్తయ్య వచ్చిందా? అసలు మీ అత్తయ్య ఇంట్లో నుంచి బయలుదేరిందా లేదా కోళ్ళ? బయలుదేరి కూడా చాలాసేపు అయింది మావయ్య. అయితే ఇంకా మీ దగ్గరికి రాలేదా? లేదమ్మా, మీ అత్తయ్య పిల్లిలా నడుచుకుంటూ వచ్చేసరికి టైం పట్టుద్దిలే. నువ్వేమీ దిగులు పడకు. మీ అత్తయ్య రాగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అది సర్లే మావయ్య, ఒకసారి మీరు అత్తయ్యకి ఎదురెళ్ళండి.
అత్తయ్య ఎంత పిల్లిలా నడిచినా నక్కలాగా నడిచినా ఈ పాటికి మీ దగ్గరికి వచ్చే ఉండాలి కదా. అలా రాలేదంటే అత్తయ్య ఏదైనా బురద పొలంలో కానీ కాలువలో కానీ లేదంటే బావిలో కానీ పడుంటుంది మావయ్య. పడ్డా ఏం కాదులే అమ్మా, మీ అత్తయ్యకి ఈతొచ్చుగా. అది కాదులే మావయ్య, ఒక్కసారి మీరు వెళ్ళరండి. మీ అత్తయ్యకి ఏం కాదులే కోళ్ళ, ఏదోలా నెమ్మదిగా తనే వచ్చేస్తుందిలే. నేను మాత్రం ఆలుగడ్డ పంటను వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. అసలు ఈ ఆలుగడ్డకి ధర విపరీతంగా పెరిగిందమ్మా. అది కాదు మావయ్య, అత్తయ్యకేమో కుక్కలంటే భయం. దారిలో ఎక్కడైనా ఏదైనా కుక్క కనబడి ఉంటుంది. కంగారులో పొలం దగ్గరికి వచ్చే దారి కూడా మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది మావయ్య. నాకు మీ అత్తయ్య అంటే భయం కోళ్ళ, నేనట్టా పారిపోలేదుగా. నేను శారదని ఏమీ అన్ను, శారద కూడా నన్నేమందు. అట్టాగే కుక్కల్ని కూడా ఏమైనా అంటే అవి మనల్ని వెంబడిస్తాయి. మీ అత్తయ్యకి వచ్చిన భయమేమీ లేదు గాని నువ్వు పిల్లలతో జాగ్రత్తగా ఉండమ్మా, ఉంటాను అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇంటి దగ్గర అనామిక కంగారు పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి అత్తయ్య బయలుదేరి పొలం దగ్గరికి వెళ్ళడానికి అరగంట పడుతుంది. మరి అత్తయ్య ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గంట సేపు అయిందే. ఇప్పుడు అసలు అత్తయ్య ఎక్కడున్నట్టు, ఎలా ఉన్నట్టు అని అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే శారద ఒక చేతిలో అన్నం కూర ఉన్న డబ్బా, మరొక చేతిలో టార్చ్ లైటు పట్టుకొని మట్టి రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉంది. తనకెదురుగా తననే చూస్తున్న కుక్క ఉంటుంది. నీకు దండం పెడతానే, నన్ను వదిలిపెట్టవే. గంట నుంచి నన్ను పరుగులు పెట్టెత్తున్నావు కదే, ఇది నీకు భాగ్యం కాదు అని శారద అనగానే కుక్క అరుస్తూ ఉంటుంది. నీ అమ్మ కడుపు మాడ, నీకు కావాలంటే రేపటి నుంచి రుచిగా కమ్మగా చికెన్ కూరుండి పెడతానుగా, ఏ పూట మాత్రం నన్ను వదిలిపెట్టవే అని శారద ఆ కుక్కని వేడుకుంటూ ఉంటే ఆ కుక్క అరుస్తూ ఉంటుంది. నువ్వు మనిషివైతే అప్పుడు నా బాధ నా భాష నీకు అర్థమయ్యేవి. నువ్వేం మనిషి కాదయ్యే, కుక్కవే. పోని నేను కుక్కనైనా బాగుండేది, అప్పుడు నీ అరుపుల్ని నేను అర్థం చేసుకునేదాన్ని. ఏం కర్మర బాబు ఇది, నువ్వు మనిషివి కాలేదు, నేను కుక్కనే కాలేను. ఇప్పుడు నీ నుంచి తప్పించుకుని నేను ఎట్టా పారిపోవాలి అని అంటుంటే కుక్క అరుస్తూనే ఉంటుంది. శారద కుక్కని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. పోనీలే, ఏదో ఒకలాగా పరిగెత్తి ప్రాణాలని కాపాడుకుందామనుకుంటే నా భారీ శరీరం అందుకు సహకరించదాయే. ఈరోజు నాకు కుక్క కాడు తప్పేలా లేదు అని అనుకుంటూ ఉండ కర్ర పట్టుకొని ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. ప్రసాద్ కుక్కని చూసి కర్రతో బెదిరించాడు. అంతే, కుక్క అక్కడి నుంచి పారిపోయింది. శారద అది చూసి రిలాక్స్ అవుతుంది. శారదని చూసి ప్రసాద్ నవ్వుతూ ఉంటాడు. శారద అదోలా ముఖం పెట్టి నవ్వించాలు పదండి అని చెప్పగానే ప్రసాద్ నవ్వు కూడా ఆపేసి శారదని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మట్టింట్లో కాపురం ఉంటున్న పేద కోడలు అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉండగా బయట నుంచి రమేష్ అప్పుడే ఇంటికొచ్చాడు. ఏమైంది అనామిక? మీకోసమే అప్పటి నుంచి చూస్తున్నానండి. నాకోసమా? ఎందుకు? అత్తయ్య ఆలు పంట కోసం కాపలా ఉంటున్న మావయ్యకి అన్నం తీసుకుని వెళ్ళి గంట సేపైంది. కానీ అత్తయ్య ఏమో ఇంకా మావయ్య దగ్గరికి వెళ్ళలేదంట అని చెప్పగానే రమేష్ కంగారు పడతాడు. ఈ విషయం ఇప్పుడా చెప్పటం అని వెంటనే ప్రసాద్కి ఫోన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడు ప్రసాదు శారద పొలం దగ్గర ఉన్న పాకలో కూర్చొని అన్నం తింటూ ఉంటారు. బాబు రమేషు, మీ అమ్మ నా దగ్గరికి వచ్చింది. నేను అన్నం తింటున్నాను, పిల్లలతో మీరు జాగ్రత్తగా పడుకోండి. పొద్దున్నే నువ్వు కోడలు కలిసి రండి, ఆలు అంతా ఏరదాం. సరేనన్న అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేసి అనామిక వైపు చూస్తాడు. అనామిక, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిందంట్లే, నాన్న అన్నం తింటున్నారు. నాకు కూడా అన్నం పెట్టు. పొద్దున్నే మనం పొలం దగ్గరికి వెళ్ళాలి, ఆలు పంటంతా కొయ్యాలి. సరేనండి, ఇప్పటికి నా కంగారు తగ్గింది అని చెప్పి తలుపులు వేసి ఇద్దరూ లోపలికి వెళ్తారు. మరుసటి రోజున ఆలు పంట వేసిన పొలంలో అత్తాకోడళ్ళు శారదా అనామికలు, తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఆడుతూ పాడుతూ ఆలుగడ్డల్ని తీస్తూ చీకటి పడే వరకు 2-3 సంచులు నింపి పాకలో పెడతారు. బాబు రమేషు, నేనిక్కడ కాపలా ఉంటాను, నువ్వు కోళ్ళు ఇంటికెళ్ళి మీ అమ్మతో అన్నం కూరని పంపించు. వామ్మో, నా వల్ల కూడా కాదు, నేను కూడా ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను బాబు. నువ్వే ఇద్దరికి సరిపడా అన్నం కూర తీసుకొచ్చివరా. సరేనమ్మా, మీరిద్దరూ ఇక్కడే ఆలు పంట కోసం కాపలా ఉండండి. అనామిక వంట చేసిన తర్వాత నేను మీకు డబ్బా తీసుకొస్తానులే సరేరా బాబు అని శారద ఒప్పుకోగానే
రమేష్ అనామికలు ఇంటికి బయలుదేరుతారు. ఆ రోజు రాత్రి కూడా సమయం 8 దాటింది. పాకలోని మంచంలో శారదా ప్రసాద్లు కూర్చొని ఉంటారు. యావయ్యా, టౌన్కెళ్ళిన కొడుకు ఇంకా ఇంటికి వచ్చినట్లేడు. అందుకే కోడలు అనామిక మన కోసం అన్న పంపలేదు. మీరింటికి వెళ్ళొస్తారా? ఏం వద్దులే శారదా, అయినా ఇప్పుడు నాకేమంత ఆకలిగా లేదు. ఆకలిగా ఉన్నప్పుడు కాల్చిన మొక్కజొన్నలున్నాయిగా, వాటిని తింటానులే. నువ్వు ఇంటికెళ్ళు, కోళ్ళొక్కతే ఉంటుందిగా. ఇక్కడ కూడా మీరు ఒక్కడే ఉంటారు కదండీ. ఒక్కనే ఉంటాను. అయితే మాత్రం నాకేమన్నా భయమా? నాకేం కాదు గాని నువ్వు ఇంటికెళ్ళు. కోడలు అటు కొడుకు కోసం చూస్తూ ఇటు మనకు అన్నం తీసుకురాలేదని బాధపడతా ఉండుద్ది. మీరు కూడా రండి, ఇద్దరం ఇంటికెళ్ళేసి అన్నం తినేసి వచ్చేద్దాం మళ్ళీ. మనం ఇంటికెళ్ళడం ఎవరైనా చూశారా? మనం వేసుకున్న ఆలుగడ్డ పొలంలో మన పాకలో దొంగలు పడతారు, అందినంత దోచుకుంటారు. అసలు ఈ ఆలుగడ్డలకి ధర విపరీతంగా పెరిగింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ వాళ్ళ దగ్గరికి అన్నం డబ్బా తీసుకుని వచ్చి వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. శారదా దంపతులు సరదాగా మాట్లాడుకుంటూ అన్నం తినేసి పంట కోసం కాపలాగా ఉంటారు. ఇక మరుసటి రోజున అందరూ ఆలు పంట పొలం దగ్గరికొచ్చి ఆలు పంటని సంచిలోకి వేస్తారు. పొలం మొత్తం పూర్తయింది. ఎడ్లబండిని తీసుకొని ప్రసాద్ వచ్చాడు. నానా, అనామిక మీతో ఏదో చెప్తుందట. నాకు తెలుసు బాబు, కోడలేం చెప్పుద్దో. నిన్న రాత్రి మీ అమ్మ నాతో చెప్పిందిలే. కోడలికొచ్చిన ఆలోచన బాగుంది. నేను కూడా కోడలు చేస్తానని చెప్పిన ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్కి ఒప్పుకుంటానులే. అనామిక, నువ్వు ఈ విషయం అమ్మకు కూడా చెప్పావా? ముందు నేను అత్తయ్యకే చెప్పానండి. అత్తయ్యకి కూడా ఈ బిజినెస్ బాగా నచ్చింది. మావికి చెప్పి ఒప్పిస్తానని నాతో చెప్పింది. ఇప్పుడు మావి కూడా ఒప్పుకున్నాడు. నీ ఆలోచన బావుందమ్మా. ఏది ఏ పంటైనా ధరున్నప్పుడు ఆకాశంలో ఉంటది, ధర లేనప్పుడే పాతాళానికి పడిపోద్ది. అందరం పంటని పండిస్తా లాభం వచ్చినప్పుడు సంతోషపడ్డాం, నష్టం వచ్చినప్పుడు బాధపడ్డం ఎందుకు? మనం ఎట్టాగో పంటలు పండిస్తున్నాంగా. కోడలు ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ చేస్తానని చెప్తుంది, చేయనిద్దాం. చాలా సంతోషం మావయ్య. మీరు ఇంతలా అర్థం చేసుకుంటారని నేను అసలు అనుకోలేదు. చూడమ్మా కోళ్ళ, నువ్వు ఇట్లాంటి ఆలోచన ఎందుకు చేస్తావో నేను అర్థం చేసుకోలేకపోతే ఎట్టా చెప్పు? నీ ముందు చూపు ఆలోచన నాకు బాగా నచ్చింది. అయితే కోడల్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అమ్ముకోవడం మొదలు పెట్టమని అంటున్నారా? అవును శారదా, కోడలు మొదలు పెడతానని చెప్పిన ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ ఎప్పుడూ సాగుతా ఉండుద్ది. మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడుద్ది. అందుకు నీకు కావాల్సిన ఆలుగడ్డల్ని పక్క పెడుతున్నానమ్మా అని చెప్పి మిగతా సంచుల్ని మూటగట్టి ఎడ్లబండిలో వేసుకుంటారు ప్రసాదు, రమేష్. ఇక ఆ బండి నిండిన తర్వాత, శారదా, నువ్వు కాళ్ళు కలిసి ఇంటికెళ్ళండి. నేను కొడుకు మార్కెట్కెళ్ళి ఈ ఆలులన్నీ అమ్ముకొని ఇంటికొస్తాం అని చెప్పి బండి మీద వెళ్ళిపోతారు. ఒక 2 రోజులు గడిచిన తర్వాత అనామిక టౌన్లో ఒక మంచి చోటు చూసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ చేయటం మొదలు పెడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక ప్రారంభించిన ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ బాగా సాగుతూ మంచిగా సంపాదన తెచ్చిపెడుతూ ఉంటుంది. దీంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.